ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో హోమ్ టీం చెన్నై సూపర్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడింది. ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉన్న ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా చూశారు. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గానే సాగింది. ఎన్నో అంచనాల మధ్య బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ డక్అవుట్ అయి అందరినీ నిరాశపరిచాడు. స్పిన్కు అనుకూలించే చెపాక్ పిచ్పై సిఎస్కే స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ముంబైని కుప్పకూల్చాడు. అతని దెబ్బకు ఎంఐ కేవలం 155 పరుగులకే పరిమితమైంది. 4 ఓవర్లలో కేవలం 18 రన్స్ మాత్రమే ఇచ్చి నూర్ 4 కీలక వికెట్లు తీసుకొని మ్యాచ్ టర్నింగ్ మ్యాన్గా మారాడు. ఐపీఎల్ మెగావేలంలో సిఎస్కే అతనిపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే కేవలం 156 పరుగుల టార్గెట్ను చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ సొంత గ్రౌండ్లో చాలా ఈజీగా చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆరంభంలోనే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 2 పరుగులు చేసి అవుట్ అయినా మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీలతో రాణించి చేజ్ను ఈజీ చేసిన ఓ యువ బౌలర్ మాత్రం సిఎస్కేను భయపెట్టాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ, అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతూ తన సత్తా ఏంటో చూపించాడు. ఒకానొక దశలో మ్యాచ్ను టైట్ చేసి పడేశాడు. కంఫర్టబుల్గా ఉన్న సిఎస్కేను ఒత్తిడిలోకి నెట్టిన ఆ యువ బౌలర్ పేరు విఘ్నేష్ పుతూర్. తన సూపర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో 7.4 ఓవర్లకు 1 వికెట్ మాత్రమే కోల్పోయి 78 పరుగులు చేసి మంచి పొజిషన్లో ఉన్న సిఎస్కేను తన 3 ఓవర్లు పూర్తయ్యే లోపు 107 పరుగులకు 4 వికెట్లు కోల్పోయేలా చేసి ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ను మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మంచి జోష్లో ఉన్న రుతురాజ్ను ఇన్నింగ్స్ 8వ ఓవర్ 5వ బంతికి అవుట్ చేశాడు. ఆ వెంటనే 10వ ఓవర్లో డేంజరస్ శివం దూబేను, 12వ ఓవర్లో దీపక్ హుడాను పెవిలియన్కు పంపాడు. వరుసగా 3 ఓవర్లలో 3 వికెట్లు సాధించాడు. అతని దెబ్బకు సిఎస్కే ఒక్కసారిగా డిఫెన్సివ్ మూడ్లోకి వెళ్ళిపోయింది. అయితే టార్గెట్ మరీ చిన్నది కావడంతో పుతూర్ ఇచ్చిన షాక్ను తట్టుకొని కూడా ఎలాగోలా టార్గెట్ను చేసుకుంది చెన్నై. వాళ్ళు మ్యాచ్ గెలిచినప్పటికీ విఘ్నేష్ పుతూర్ హృదయాలను గెలుచుకున్నాడు. సిఎస్కే మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ తలా ధోని కూడా అతన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. ఇంతకీ ఈ పుతూర్ ఎక్కడివాడో తెలుసా? కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన క్రికెటర్. ఇంకా కేరళ స్టేట్ టీంకు ఆడకపోయినా అండర్-14, అండర్-19లో సత్తా చాటి ముంబై ఇండియన్స్ టాలెంట్ హంట్ టీం దృష్టిని ఆకర్షించాడు. దాంతో ఐపీఎల్ మెగా వేలంలో పుతూర్ను కేవలం 30 లక్షల బేస్ ప్రైస్కు ముంబై సొంతం చేసుకుంది. కోట్లు పెట్టి కొన్న బౌలర్లు విఫలమవుతున్నా పుతూర్ మాత్రం కేవలం 30 లక్షలకే అప్పనంగా దొరికి తొలి మ్యాచ్లోనే ముంబైకి 3 వికెట్లు సాధించి పెట్టాడు. నిజానికి విఘ్నేష్ పుతూర్ స్టార్టింగ్లో మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. కానీ అతనిలో తెలియని టాలెంట్ ఏదో ఉందని గుర్తించిన స్థానిక క్రికెటర్ మొహమ్మద్ షరీఫ్ లెగ్ స్పిన్ ప్రయత్నించమని సూచించాడు. దాంతో పుతూర్ స్పిన్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. రెస్ట్ స్పిన్ అద్భుతంగా వేసేవాడు. అప్పటికి చైనామెన్ బౌలర్ అంటే ఏంటో అతనికి కూడా తెలియదు. కానీ పట్టు వదలకుండా అతను స్పిన్ బౌలింగ్ను ప్రాక్టీస్ చేసి మంచి రెస్ట్ స్పిన్నర్గా మారిపోయాడు. క్రికెట్ కెరియర్ను కొనసాగించడానికి త్రిశూర్కు వెళ్ళి సెయింట్ థామస్ కాలేజ్ తరపున ఆడుతూ కేరళ కాలేజ్ ప్రీమియర్ లీగ్ T20 లీగ్లలో ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత తమిళనాడు ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు. ఈ కుర్రాడి టాలెంట్ను గుర్తించిన ముంబై ఇతన్ని సౌత్ ఆఫ్రికా కూడా పంపించి మంచి ట్రైనింగ్ ఇప్పించింది. మరో విషయం ఏంటంటే పుతూర్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న ఓ ఆటో డ్రైవర్. ఆయన కష్టంతోనే ఇల్లు గడిచేది. పుతూర్ టాలెంట్ను గుర్తించి అతన్ని క్రికెట్ వైపు ప్రోత్సహించారు ఆయన. మన హైదరాబాదీ సిరాజ్ వాళ్ళ నాన్న కూడా ఆటో డ్రైవర్ అనే విషయం తెలిసిందే. ఎంత పేదరికంలో ఉన్నా, ఎన్ని కష్టాలున్నా క్రికెట్పై ఉన్న కసితో వీళ్ళంతా ఈ స్థాయికి చేరుకున్నారు. కొన్ని కోట్ల మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన పుతూర్ రానున్న మ్యాచ్ల్లో మరింతగా చెలరేగి త్వరలోనే టీమిండియా కూడా ఆడాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు విఘ్నేష్ పుతూర్.